నాగ్నాథ్ గారు, కన్యా రాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? సో రాహువు కన్యా రాశి వాళ్ళకి అది ఎంతవరకు అనుకూలం, ప్రతికూలం అంటే ఫస్ట్ రాహువు మిమ్మల్ని ఏ మాయలో పెడతాడో తెలుసుకోవాలి. రాహువు అంటేనే ఫస్ట్ కన్యా రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మాయ. హ్మ్. ఎందుకంటే మనకి రాహుకేతువులు నార్త్ అండ్ సౌత్ నోడ్స్ మనకి ఇన్విజిబుల్ మోడ్ లో ఉంటారు. హ్మ్. అంటే కళ్ళకు కనపడరు వాళ్ళు. హ్మ్. సో రాహు ఏంటి ఇక్కడ వీళ్ళకి షష్టమ భావంలో, అందులో కుంభరాశిలో కలిసి ఉంటాడు కాబట్టి హ్మ్. వ్యయంలో ఉన్నటువంటి కేతువు వీళ్ళకి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాడు. హ్మ్. ఉం? హ్మ్. ఆధ్యాత్మిక బలం అంటే ఏంటి? మనము ఏవైతే కోరుకుంటామో, మన చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేస్తామో అవి అన్ని సందర్భాల్లో నెరవేరవండి. హ్మ్. ఎంతో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కూడా రిజల్ట్స్ రావు. హ్మ్. అవునా? హ్మ్. స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. హ్మ్. సో ఆధ్యాత్మిక బలం అంటే ఏంటంటే వ్యయము అంటే గతంలో మీరు చేసిన ప్రయత్నాలు అవన్నీ మీరు ఫలితాలు రాలేదనో హ్మ్. ప్రయత్నం చేసి వదిలేస్తారు, నిరాశపడతారు. హ్మ్. వీటన్నిటిలో నుంచి కూడా మీకు ఒక సెన్సేషనల్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం. సో వీళ్ళకి ఎక్కువగా ఇది అనుకూలమైన టైం ఇది. ఓకే. సో రాహు ఏంటి? రాహు ప్లేస్ వాట్ యాక్చువల్లీ హ్మ్. కుంభరాశిలో ఉన్నాడు. రాహు ఏం చేస్తాడంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది. హ్మ్. కన్యా రాశి వాళ్ళకి హైయెస్ట్ హ్మ్. ప్లెజర్ కానీ హ్యాపీనెస్ కానీ ఒక కంటెంట్మెంట్ అన్నది ఫ్యామిలీ లైఫ్కే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి హ్మ్. ముఖ్యంగా కుటుంబంలోనే వీళ్ళకి ఆ, ఆస్తిపరమైన విషయాలు కావచ్చు, లేదా భావోద్వేగాల పరమైన విషయాలు కావచ్చు, వీళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది వీళ్ళు దానికి అమరికలు అంటే దానికి రంగులేయకుండా దానికి ప్యాచప్ చేయకుండా సూటిగా మాట్లాడడమే హ్మ్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో కాబట్టి వీళ్ళు కొంచెం వీళ్ళు టెక్నికల్ గా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే హ్మ్. అనవసరమైన విషయాల్లో వీళ్ళు తలదూర్చి చాణక్యుడిలాగా బుర్ర పెట్టడం వల్ల వచ్చేది ఏం లేదు. హ్మ్. వచ్చేది ఏం లేదు. వచ్చేది ఏముంది? వీళ్ళకి ఎక్స్‌ప్లాయిటేషన్, హ్మ్. చెడ్డ పేరు. హ్మ్. రెండోది వీళ్ళు ఏం మాట్లాడినా గాని చాలా సూటిగా, కఠినంగా మాట్లాడడం వల్ల శత్రువులు పెరుగుతారు. ఛాన్స్ ఉంది. మరి కన్యా రాశి వారికి ఇచ్చే పరిహారాలేంటంటారు? కన్యా రాశి వాళ్ళకి నా ఇంటలెక్చువల్ సొల్యూషన్ ఏంటంటే హ్మ్. నార్మల్‌గా అయితే మనం రాహుకేతువులు అనంగానే ఏం చేస్తాము? సర్పదోషానికో లేకపోతే వ్యక్తిగత జాతకానికి సంబంధించో హ్మ్. ఒకవేళ సర్పదోషం ఇప్పుడు సర్పదోషం లాంటివి ఎటువంటివి గోచారంలో కూడా లేవు కాబట్టి హ్మ్. వాళ్ళొకటి గమనించాలి ఏంటంటే రాహువు, కేతువు హ్మ్. యొక్క స్వభావము వీళ్ళ జీవితంలో వీళ్ళు ఊహాత్మకంగా అంటే వీళ్ళు ఇమాజినేటివ్‌గా వీళ్ళు ఏవైతే ప్లాన్ చేసుకుంటారో చాలా మటుకు చూడండి మీరు కన్యా రాశి వాళ్ళు ఒకటి చెయ్యబోయి ఇంకోటి చేస్తారు. ఒకటి హ్మ్. స్టార్ట్ చేసి ఇంకోటి చేస్తారు. అంటే వీళ్ళకి తెలియకుండానే వాళ్ళకి నచ్చిన సమాజం, వాళ్ళకి స్వేచ్ఛ ఉన్న సమాజంలోనే పని చేస్తారు వీళ్ళు.